వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మన వీక్షకులందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయింది. రిపబ్లిక్ డే ప్రత్యేకత మనకు తెలుసు. రాజ్యాంగాన్ని నిర్మించుకున్న తర్వాత గణతంత్ర దినోత్సవంగా మనం దీన్ని ప్రకటించుకున్నాం. జనవరి 26, ఆగస్టు 15 రోజు కానీ ఇక రిపబ్లిక్ డే జనవరి 26ను కానీ మన నాయకులందరూ జెండా ఎగరేసి జెండా వందనం చేసి చాలా ఘనంగా స్పీచ్లు అవి ఇస్తూ ఉంటారు. కానీ ఒక మహనీయుడిని మనం ఈ సందర్భంగా తలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఎవరు అనంటే జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు. ఆ మహనీయుడిని ఎందుకు స్మరించుకోవాలి అనంటే మనం ఇప్పుడు జాతీయ జెండాను ఎగరేస్తున్నాం, జాతీయ జెండాకి సెల్యూట్ చేస్తున్నాం. కానీ ఆ మహనీయుడికి మనం సరైన నివాళి అర్పించామా, ఆయన బ్రతికున్నప్పుడు ఆయనకి సరైన గౌరవం ఇచ్చామా అనేటువంటి వివరాల్లోకి వెళ్తే చాలా దారుణమైనటువంటి విషయాలు బయటపడతాయి. మనం ఆ మహనీయుడిని సరిగ్గా గౌరవించుకోలేదేమో అనేటువంటి బాధ చాలా మందికి కలుగుతుంది. అయితే కనీసం ఈ సందర్భంగా మనం ఆ రోజుల్ని వెనక్కి తిరిగి తీసుకురాలేం కాబట్టి కనీసం ఆయన్ని ఈ సందర్భంగా స్మరించుకోవటం అనేటువంటిది మన బాధ్యత. పింగళి వెంకయ్య 1876, 1963, 1876 లో పుట్టారు. ఆయన 1963లో మరణించారు. వాజ్ నాట్ మెరలీ ద డిజైనర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్. హీ వాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్, థింకర్, జియాలజిస్ట్, లింగ్విస్ట్, విజనరీ, నేషనలిస్ట్. At the final chapter of his life stands as one of the most painful ironies in Indian history. మనం చాలా సిగ్గుపడాల్సిన విషయం. After dedicating his life to the freedom movement, passionately advocating a national flag for independent India, Pingali Venkaya spent his last years in extreme poverty, neglect and anonymity. Despite the tricolor becoming the supreme symbol of Indian sovereignty, the man who gave shape to that symbol struggled even to meet his basic needs. Too little, too late. Decades after his death, statues were erected, memorials were named, his name began appearing in textbooks. Politicians started mentioning him in speeches, but recognition after death does not erase the injustice of neglect during life. True honor is not a ceremonial రిమెంబరెన్స్, ఇట్ ఈస్ టైమ్లీ డిగ్నిటీ. ఆయన మన జాతీయ పతాకానికి, మన దేశ సార్వభౌమత్వానికి ఒక చిహ్నాన్ని ఇచ్చినటువంటి అంత గొప్ప మహనీయుడికి మనం ఆయన ఆఖరి రోజుల్లో ఎలాంటి గౌరవం ఇచ్చాము అనేటువంటిది మనం దాన్ని తెలుగులో చెప్పుకుంటే కనుక మనం మరిచిపోయిన మహనీయుడు జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు. ఆయన 1876 నుంచి 1963 వరకు జీవించారు. కేవలం జాతీయ జెండా రూపకర్త మాత్రమే కాదు, ఆయనకు స్వాతంత్ర సమరయోధుడు, గొప్ప ఆలోచనాపరుడు, భూగర్భ శాస్త్రవేత్త, భాషా పండితుడు, జాతీయవాది. కానీ భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన జీవితాంతం పేదరికం, నిర్లక్ష్యం, అవమానంలోనే ముగిసింది అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి నిజం. దేశ గౌరవానికి ప్రతీక అయిన త్రివర్ణ పతాకం రూపకర్త తన జీవిత చివరి రోజుల్లో కనీసం జీవన భద్రత కూడా పొందలేకపోవడం అనేటువంటిది మనందరం కూడా సిగ్గుపడాల్సిన విషయం. పింగళి వెంకయ్య గారి చివరి రోజులు మచిలీపట్నంలో గడిచాయి. ఆయనకి పెన్షన్ లేదు, ప్రభుత్వ సహాయం లేదు, అధికారిక గౌరవం లేదు, వృద్ధాప్యం, ఆర్థిక కష్టాలు, నిర్లక్ష్యం వల్ల ఆరోగ్యం క్షీణించింది. ఆయనకి 1963 జూలై 4న ఆయన నిశ్శబ్దంగా కన్నుమూశారు. ఆయన మరణ సమయంలో కూడా రాష్ట్రం సరైన గౌరవాన్ని ఇవ్వలేదు. ఆయనకి జాతీయ స్థాయి సంతాపం కూడా తెలపలేదు. రాజకీయ నేతలు ఎవ్వరూ కూడా హాజరు కాలేదు. జాతీయ జెండా రూపకర్త తన దేశంలో గుర్తింపు లేకుండా మరణించడం అనేటువంటిది ఈ విషయంలో చాలా అవమానంగా ఫీల్ అవ్వాల్సిన విషయం. మరణానంతర గౌరవాలు అనేటువంటి దక్కాయనికి చాలా ఆలస్యం. దశాబ్దాల తర్వాత విగ్రహాలు పెట్టారు, స్మారకాలు, పాఠ్య పుస్తకాల్లో ఆయన ప్రస్తావన, రాజకీయ ప్రసంగాల్లో ఆయన పేరు పదే పదే పలకటం, ఇవన్నీ చేశారు. కానీ మరణానంతర గౌరవాలు ఇవి కూడా జీవితంలో అప్పుడు ఆయన జీవించి ఉన్నప్పుడు చేసినటువంటి నిర్లక్ష్యాన్ని తుడిచిపెట్టేవు. నిజమైన గౌరవం అనంటే ఆయన జీవించిన కాలంలో మనం ఇచ్చేటువంటి గౌరవమే నిజమైన గౌరవం అవుతుంది. నేటి త్రివర్ణ పతాకం, జాతీయ జెండా రాజకీయ ప్రచారాల్లో వినియోగిస్తున్నారు, సెల్ఫీల్లో, ప్రకటనల్లో కనిపిస్తుంది. అధికార ప్రదర్శనకి అదొక సాధనంగా మారిపోయింది. కానీ ఆ జెండా సూచించే విలువలు, త్యాగం, వినయం, సేవ, నిజాయితీ అవన్నీ మన పరిపాలనలో కనిపిస్తున్నాయా అనేటువంటిది మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది రాజకీయ నాయకులు ఈ రోజు ప్రజాసేవ పేరుతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. జాతీయ చిహ్నాలని వ్యక్తిగత ఇమేజ్ కోసం కూడా వాడుకుంటున్నారు. దేశభక్తి మాటలు చెప్పడమే కానీ బాధ్యత లేదు, దేశం పట్ల బాధ్యత లేదు. స్వాతంత్ర సమరయోధుల పేర్లు చెప్తారు కానీ వారికి సరైన గౌరవం ఇవ్వరు, విలువలు లేవు.
పింగళ వెంకయ్య గారు లాంటి వారిని ఆయన అన్నీ ఇచ్చారు, ఏమీ పొందలేదు. కానీ చాలామంది ఏమీ ఇవ్వకుండానే ఇప్పుడు రాజకీయ నాయకులు అన్నీ పొందుతున్నారు. ఇది ప్రజాస్వామ్యం మీద విమర్శ కాదు, విలువలు లేని అధికారం మీద ఒక హెచ్చరిక. కనీసం ఇలాంటి అకేషనల్ మూమెంట్స్లో అయినా సరే అసలు ఏం జరుగుతోంది, ఏం జరిగింది అనేటువంటిది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక నైతిక ప్రశ్నని మనం వేసుకోవాలి. అది ఏంటంటే, నేటి నాయకులు జెండా ఎగరేస్తున్నప్పుడు ఈ జెండా రూపకర్త ఎవరు, ఆయన జీవితం ఎలా ముగిసింది, పింగళ వెంకయ్య గారికి నిజంగా మనం గౌరవం ఇచ్చామా, ఆయన చెప్పినటువంటి రాజ్యాంగ విలువలు పాటించామా, అహంకారం లేకుండా ఎలా పరిపాలించాలి, ప్రజాసేవని గర్వంగా కాకుండా ఒక బాధ్యతగా ఎలా చూడాలి, త్యాగం చేసిన వాడు వారికి జీవించినప్పుడే కదా మనం గౌరవం ఇవ్వాలి. ఇలాంటి విషయాలను కనీసం జెండా ఎగరేస్తున్నప్పుడైనా మహనీయుడిని తలుచుకుని ఇటువంటివన్నీ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. త్రివర్ణ పతాకం ఎగురుతుంటే పింగళి వెంకయ్య గారి త్యాగం గుర్తుకు రాకపోతే అది గౌరవం కాదు, అవమానం. ఈ జెండా కథ ఒక మహాత్యాగం, ఒక మహా గొప్ప త్యాగశీలి యొక్క కథ. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఊరు వాడ జెండాలు రెపరెపలాడుతున్నాయి. స్టేజీల పైన సెల్యూట్లు, టీవీ స్క్రీన్లలో ప్రసంగాలు, కాన్వాయిల్లో వచ్చి వెళ్లే రాజకీయ నాయకులు. అసలు ఈ జెండా ఎవరు తయారు చేశారు, ఈ త్రివర్ణ పతాకానికి రూపం ఇచ్చిన వ్యక్తి జీవితం ఎలా ముగిసింది అనేటువంటిది ఈ సందర్భంగా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పింగళి వెంకయ్య గారు త్రివర్ణ పతాకం యొక్క డిజైన్ ని 1921లో విజయవాడలో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో స్వయంగా ఆ జెండా డిజైన్ ని గాంధీజీ గారికి ఆయనే చూపించారు. ఎరుపు కార్మికులు, ఆకుపచ్చ రైతులు, మధ్యలో తెలుపు, అలాగే అశోక చక్రం. 1947 జూలై 22న భారత జాతీయ జెండాగా అధికారిక ఆమోదం పొందింది. కానీ ఆ జెండా డిజైనర్ పేరు ప్రభుత్వ రికార్డుల్లో చిన్న అక్షరాలుగానే మిగిలిపోయింది. జెండా ఇచ్చిన వాడి జీవితం ఆకలి, అవమానం, నిర్లక్ష్యం అత్యంత బాధాకరమైనటువంటి నిజం. పింగళ వెంకయ్య గారు తన జీవితంలో ఒక్క రూపాయి కూడా పెన్షన్ పొందలేదు, ప్రభుత్వ గుర్తింపు లేదు, సొంత ఇల్లు లేదు. చివరి రోజుల్లో పూరి గుడిసెలో తీవ్ర పేదరికంలో జేబులో చిల్లి గవ్వ లేకుండా 1963లో కన్నుమూశారు అనేటువంటిది చాలా బాధపడాల్సినటువంటి విషయం. మన దేశానికి గౌరవ చిహ్నమైన జెండాని ఇచ్చిన మనిషికి గౌరవంగా బతికే అవకాశం కూడా ఇవ్వలేదు మన రిపబ్లిక్. ఈ జెండా ఎగరేసే నాయకులు మాత్రం సెల్యూట్ కొట్టేది, ప్రసంగాలు చేసేది, వీళ్ళంతా కూడా కోట్ల ఆస్తులున్న నాయకులు, బినామీ వ్యాపారులు, భూముల దోపిడీ, కమిషన్లు, కాంట్రాక్టులు, స్కాములు ఇలాంటివి ఎన్నో చేసి వేలకు వేల కోట్లు కూడబెట్టి అధికార దుర్వినియోగం. ఇదేనా మనం తెచ్చుకున్న స్వాతంత్రం? జెండా తయారు చేసిన వాడు గుడిసెలో చనిపోతే జెండా ఎగరేసేవాళ్ళు రాజభవనాల్లో ఉంటే ఇది స్వతంత్రమా, మరి ప్రజాస్వామ్యమా, రిపబ్లికా? రిపబ్లిక్ అంటే రాజ్యాంగం మాత్రమే కాదు, త్యాగాన్ని గౌరవించడం కూడా అనేటువంటిది ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. ఈ రిపబ్లిక్ డే రోజు మనం జెండాని ఎగరేస్తున్నప్పుడు ఒక్కసారి పింగళ వెంకయ్య గారిని గుర్తు చేసుకుందాం. సెల్యూట్ కొడుతున్నప్పుడు ఆ సెల్యూట్ నిజంగా ఆయనకే అర్పించుకుందాం. జై హింద్.